హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీంకి ఆపదలో ఆదుకునే వ్యక్తి ఆపద్ బాంధవుడు ఎవరు అని అడిగితే మనకు టక్కున ఏం ఆలోచించకుండా గుర్తుకు వచ్చే పేరు ఆశిష్ నార్వాల్. ఈ సీజన్లో ఈ ప్లేయర్ ఎంత బాగా రాణించాడో చెప్పనవసరం లేదు. ఎన్నో మ్యాచ్లలో టీం కష్టాల్లో ఉన్నప్పుడు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తను ఈ సీజన్లో తెలుగు టైటన్స్ టీం తరపున డూ ఆర్ డై రైడ్ స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకున్నాడు. అలాగే ఈ సీజన్లో తెలుగు టైటన్స్ తరపున రెండవ బెస్ట్ రైడర్ గా, రెండవ బెస్ట్ ప్లేయర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి ఆశిష్ నార్వాల్ గురించి, అతని పీకేఎల్ 11వ సీజన్ పర్ఫార్మెన్స్ గురించి పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అతను ఈ సీజన్లో పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడా, అలాగే ఆశిష్ నార్వాల్ని నెక్స్ట్ 12వ సీజన్ కోసం తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ రిటైన్ చేసుకుంటారా లేదా అనే అన్ని విషయాలను ఈ వీడియోలో డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ మాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో గైస్, ఇప్పుడు 11వ సీజన్ లో ఆశిష్ నార్వాల్ యొక్క స్టాట్స్ ని అయితే చూద్దాం. ఈ 11వ సీజన్ లో ఆశిష్ నార్వాల్ మొత్తంగా 22 మ్యాచ్లు ఆడాడు. అందులో మొత్తంగా 138 పాయింట్లు సాధించాడు. రైడింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే రైడింగ్ లో మొత్తంగా 22 మ్యాచ్లలో 120 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో అతనికి 2 సూపర్ 10s ఉన్నాయి. అలాగే ఆశిష్ నార్వాల్ ఈ సీజన్ లో మొత్తంగా 5 సూపర్ రైడ్స్ సాధించాడు. అలాగే ఇప్పుడు డిఫెన్స్ లో ఆశిష్ నార్వాల్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ సీజన్ లో అతను మొత్తంగా 18 టాకిల్ పాయింట్లు సాధించాడు. అందులో 2 సూపర్ టాకిల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఆశిష్ నార్వాల్ ఈ సీజన్ లో అటు రైడింగ్ లోను ఇటు డిఫెన్స్ లోను చాలా బాగా రాణించాడు. తను తెలుగు టైటన్స్ టీమ్ కి ఒక బెస్ట్ ఆస్పెక్ట్ గా చెప్పవచ్చు. సో మీలో చాలా మంది దీంట్లో ఏముంది స్పెషల్, అంతగా హైప్ చేసి చెప్పడానికి అని అనుకోవచ్చు. కానీ ఎంత హైప్ ఇచ్చినా తక్కువే అని నా ఫీలింగ్. ఆశిష్ నార్వాల్ ఒక ఫస్ట్ చాయిస్ రైడర్ కాదు. ఆశిష్ నార్వాల్ ఒక థర్డ్ రైడర్, అలాగే డూ ఆర్ డై స్పెషలిస్ట్ ప్లేయర్. అలాంటి ప్లేయర్ మొత్తంగా ఒక సీజన్ లో మొత్తం 138 పాయింట్లు సాధించి ఒక తెలుగు టైటన్స్ లాంటి టీం కి సెకండ్ బెస్ట్ ప్లేయర్ గా నిలవడం మామూలు విషయం కాదు. అలాగే ఈ సీజన్ లో నేను ఆశిష్ నార్వాల్ అలాగే విజయ్ మాలిక్ కి అంత హైప్ ఇవ్వడానికి ఈ సీజన్ లో పవన్ షరావత్ ఇంజురీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు తను 9 మ్యాచెస్ కి దూరం అయ్యాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఆశిష్ నార్వాల్ అలాగే విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్లు ఇద్దరు రైడింగ్ డిపార్ట్మెంట్ ని వాళ్ళ భుజాల మీద పెట్టుకుని జట్టుని చాలా మ్యాచెస్ లో గెలిపించారు. అలాగే వీళ్ళిద్దరు అటు డిఫెన్స్ ఫెయిల్ అవుతున్నా కూడా రైడింగ్ తోనే చాలా మ్యాచెస్ ని గెలిపించారు. అందుకే నేను ఇంత హైప్ ఇస్తున్నా. అలాగే ఆశిష్ నార్వాల్ ఈ సీజన్ లో ఒక బెస్ట్ రైడ్ అయితే చేశాడు. అతను ఒకే రైడ్ లో 6 పాయింట్లు సాధించి ఒక బెస్ట్ రైడ్ కూడా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆశిష్ నార్వాల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ దాదాపుగా చాలా మ్యాచెస్ లో చేశాడు. సో గైస్, ఇప్పుడు తెలుగు టైటన్స్ టీం 12వ సీజన్ కు గాను ఆశిష్ నార్వాల్ ని రిటైన్ చేసుకుంటారా లేదా చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే ఉంది. దానికి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. దాదాపుగా 12వ సీజన్ కు గాను తెలుగు టైటన్స్ టీం ఆశిష్ నార్వాల్ ని రిటైన్ చేసుకునే అవకాశాలే చాలా ఉన్నాయి. ఇలాంటి మంచి ప్లేయర్ ని విడిచిపెట్టే అవకాశం అయితే చాలా వరకు లేదు. సో ఇది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి బెస్ట్ న్యూస్ గా భావించవచ్చు. సో ఫ్రెండ్స్, సీజన్ 12లో ఆశిష్ నార్వాల్ మళ్ళీ తెలుగు టైటన్స్ టీం కి ఆడాలని ఎంతమంది కోరుకుంటున్నారో, అలాగే ఆశిష్ నార్వాల్ సీజన్ రివ్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.